హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి. వివరాల్లోకి వెళ్తే దువ్వారు వెంకటయ్య, వయసు 77 సంవత్సరాలు, పెంచలకోన వలస గ్రామం. గుండె నొప్పి అని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొని రాగా డాక్టర్ల నిర్లక్ష్యంతో సమయానికి వైద్యం అందించకపోవడంతో మృతి చెందిన దువ్వూరి వెంకటయ్య ఐసీయూ వార్డ్ వద్ద ఆందోళన చేసిన బంధువులు. మేము ఎందుకు సంస్కారం పెట్టింది ముందుగా ఎందుకు పెట్టినావో నువ్వు బాగు చేస్తావని నువ్వు బాగు చేస్తావో నా భర్తను బతికిస్తావని నేను సంస్కారం పెట్టింది. కనీసం ఒక మాత్రం ఇచ్చినాడా, ఒక ఇంజక్షన్ వాడినావా? ఆడపోయి వాడు మా మేనమ్మ మేమిద్దరు రిలేషన్షిప్, అందరం చెప్పేది సరిగ్గా వినకుండా మధ్య మధ్యలో దాని గురించి మాట్లాడడం అనేది అది అప్పుడు మేము బంధువులు అతను ఎవరో కాదు ఇద్దరు ఒక అక్కమ్మ కూడా చెల్లి సభ్యులు లాంటి వాళ్ళం. మా మేనమ్మ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే మేము అడిగాము. సార్ 10 గంటలకు వచ్చి అన్నం నీళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది చేయలేదు సార్. ఓపీలోనే పెట్టించుతారు. ఓపీలో 50 ఛాన్స్ ఆయన శ్రీధర్ రెడ్డి తప్పది. నువ్వెందుకు నీ అమ్మగారి ఇంటికా నేను తెచ్చి పెడతా మాకా? నీ అబ్బాయి నీ అబ్బాయి సంపాదించాలని నాకు ఎవరు పెడతా? అది గవర్నమెంట్ అది చూడవా? మేమేదో ఫుడ్ చేస్తాం అది కాదు. చూడండి అవతల సంపాడతాడా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ పెట్టి తోపిస్తారా? రౌడీలు అంటే సామాన్యుడు పెట్టేసి అవును కూడా నేను మొన్న పోయాను రా 40,000 ఎందుకు చూడకూడదు? నేను చెప్పాను ఎందుకు చూడకూడదు? నా భర్త ఎందుకు తప్పారా? రిజైన్ చేయించా దండం పెడతాను. డాక్టర్లు అయితే పని చేయరు. ఆయన బాధలు పడ్డాడు, తలకలాడినాడు కింద పడుకొని. అప్పుడు అన్నా మీరు ఆలోచన రాలా? ఆయనకి ఎంత బాధ లేకుంటే మీరు ఈ పని చేస్తున్నారండి. కింద పడుకొని తలకలాడినాడు. 10 గంటలు వచ్చి మేము పడరాని పాటలు పడతాం. ఆడపోయి చెట్టు తెమ్మంటాడు, ఏడపోయి రాసేటి అయ్యా చిలుపులు అవి తెమ్మంటాడు. ఏడపోయి పరిగి తెస్తాను. ఆయన ఏం కొనుక్కొని ఈ వాటంగా మా బాగలేదమ్మా, ఏదో చూడాలమ్మా, ఉండిస్తున్నాయి చూస్తావులే పక్కలకు చూడబల్లా, చూస్తావులే పక్కలకు చూడబల్లి చూస్తాను.
యాడ చూస్తున్నాం ఆ సందుకి ఈ సందుకి తిరుగుతాం. ఆ మనిషి ఆమె మాట్లాడుతుంది, ఆ మనిషి తిరుగుతుంది. ఈయన పోయి ఈయన పట్టించుకోవాలా, ఇటు పేషెంట్లకి చూడాల, ఇటు మా ఆయనకి చూడాల, తిరుగుతా ఉందే కానీ పట్టించుకోవాలా. నేనేమంటే వీడియో చూస్తానులేని నేను ఆన్సర్ పెడుతున్నా. ఈ 2 చేతులు అయితే దండం పెట్టమ్మా, నాకు కడుపు ఇది గుడ్డలో నిప్పమ్మా, ఈ బాధ తగ్గితలే నేను బతుకుతానా అని 2 చేతులు దండం పెట్టినారు మహాత్ములకి. అదే నా కనికరం ఉండదా? కనికరం ఉంటుందా ఉండదా? వాళ్ళకి చంద్రబాబు నాయుడు జీతాలు వేస్తే నెంగి తినేది ఉండిండేదా? మేము చేసే కష్టంలో సగం భాగం ఇస్తున్నారు నీకు. ఎందుకు ఇస్తున్నారా? మా కష్టం నువ్వు తింటుండేది, మాకు చూసేదానికి నువ్వు ఉండాలి రెడీగా. నువ్వు తిరిగా గుత్త కింద నేలేసుకొని కుర్చీలో కూర్చున్నప్పుడు సరిపోయినా. ఆకీల వలస అది. నా భర్త పేరు వెంకటయ్య, దూరి వెంకటయ్య. నా పేరు మస్తానమ్మ. మేము గుండెల్లో నొప్పికి వచ్చినాము. గుండెల్లో నొప్పి వస్తే వచ్చినాము. మాకు ట్రీట్మెంట్ జరగలేదు. జరగకుండా సెట్ వేసినారు. ఆకీల వలస పెన్షన్ కార్డు అది చెప్తే కదా మాత్రం మింగేసి వచ్చినాము. షుగర్ మాత్రం ఎందుకంటే అబద్ధాలు చెప్పేది. మేమిద్దరు చీట్లో కూర్చొని మా పిల్లడు తాగుతా ఉంటే మేము ఇద్దరు మాట్లాడుకుంటాం. అంత అబద్ధాలు ఎందుకు చెప్పేది? ట్రీట్మెంట్ జరపనట్టుగా ఉంటుంది. ఇంకొక మనిషికి జరగకూడదట. ఇంకెవరికైనా కానీ పక్క వాళ్ళకి కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇటు జరగకూడదు. నా భర్త పోతే పోతాడు. పక్క వాళ్ళన్నా లక్షణంగా బతకాల. యాక్చువల్గా పేషెంట్ మా కోబ్రదర్ వాళ్ళ బాబాయ్ అండి. అతను ఇవాళ మార్నింగ్ 8:30కి అట్లా మనకు అడ్మిట్ అయ్యాడు ఇక్కడ పేషెంట్గా. 8:30 నుంచి అడ్మిట్ అయిన తర్వాత స్ట్రెచెస్లో ఉన్నారు ఫస్ట్ డాక్టర్స్ వాళ్ళు. నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడిన తర్వాత స్ట్రెచెస్లో అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మెడ మీద గాయం ఉంది, అది ఇబ్బంది జరుగుతుందని అన్నారు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వాళ్ళు చనిపోయారు అన్నారండి. నేను అడిగిన మాట ఏంటంటే ఇలా ఎలా చనిపోతారండి, మీరు వచ్చిన తర్వాత పేషెంట్స్ వాళ్ళ బంధువులు చెప్తున్న ప్రకారం ఏంటంటే అతను మార్నింగ్ పాలు తాగాడు, ఇడ్లీ తిన్నాడు, మళ్ళీ మీరు ఎందుకు పట్టించుకోదని అయితే మాకు స్ట్రెచెస్ అని ఒక మాట చెప్తున్నారు. అట్ ద సేమ్ ఏంటంటే నర్సెస్ ఆల్టర్నేట్గా కంఫర్ట్లో అని చెప్తున్నారు. సో నేనేం చెప్తానంటే ఇలా జరిగిందండి. ఇలా కాకుండా మీరు మీకైనా చేయాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ టీమ్కి, ఎమర్జెన్సీగా వచ్చే టీంకి ఎవరైతే ఎమర్జెన్సీగా రోగులు వస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ టీం, నర్స్ టీంని మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళ డ్యూటీలో ఎప్పుడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే నేను ఒక క్వశ్చన్ రైజ్ చేశాను. నేను ఇంకో క్వశ్చన్ అడిగానండి, ఏంటంటే మీరు ఇప్పుడు చనిపోవడానికి కారణం ఏంటంటే హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకుండా చనిపోయాడా పేషెంట్, లేదా మీ నిర్లక్ష్యం చనిపోయాడా? మీరు ఒక నోట్ ఇవ్వండి అంటే లేదని చెప్పి సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి సిఐ గారి తర్వాత సార్ మాకు మీరు ఇవ్వండి అన్నారు. నేను ఏమన్నానంటే సిఐ గారితో మేము కమిటీ మేము ఇచ్చుకుంటామండి, బట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సిందంటే హాస్పిటల్ నిర్లక్ష్యం చనిపోయారా లేకపోతే ఫెసిలిటీస్ లేక చనిపోయారా, ఈ రెండు లేకుండా సిఐ గారికి మేము ఎట్లా కంప్లీట్ ఇవ్వమని నేను అడిగాను. సిఐ గారు అంటే మాకు కంప్లీట్ ఇవ్వని మేము చేస్తామని చెప్పి ఫైనల్ చేశారండి. ఇదే జరిగింది. అదే సిఐ గారితో మాట్లాడి ఫైనల్ డెసిషన్ తీసుకొని మన వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాము. ఎంత ఉంటుంది ఇప్పుడు పేషెంట్ వయసు? పేషెంట్ వయసు 58 అలా ఉంటుందండి, 58 సంవత్సరాల లోపల ఉంటుంది. అంత లేదు, మా నాన్న 60 లోపల ఉంటుందండి మ్యాక్సిమం. థ్యాంక్ యూ.